హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. రీసెంట్గా యూపీఎస్సీ సిఎస్సి రిజల్ట్స్ వచ్చాయండి. సో మన లా ఎక్సలెన్స్కి ర్యాంక్స్ రావటం, ర్యాంకర్స్ ఇక్కడికి వస్తూ ఉండటం, వాళ్ళ ఇంటర్వ్యూస్, వీటన్నింటి వల్ల లాస్ట్ 2 days నేను వీడియో చేయలేకపోయాను. బట్ ఇవాళ నుంచి మళ్ళీ కంటిన్యూస్గా చేస్తాను. ఇవాళ మనం ఏప్రిల్ 18వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, వెస్ట్ ఏషియా లేదా పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్ గురించి అనమాట. అందులోకి వచ్చేసరికి మనం ఏమేం చదువుకుంటాం ఇందులో అంటే, ఒకటి వచ్చేసరికి నేషన్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇరాన్కి ఇరాక్కి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి కావచ్చు, లేదు ఇజ్రాయెల్కి అలాగే అరబ్ నేషన్స్కి ఉన్నటువంటి ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి కావచ్చు. అలాగే రెండవ విషయం వచ్చేసరికి స్టేట్స్కి నాన్ స్టేట్ యాక్టర్స్కి. అంటే ఏంటి, స్టేట్స్ అంటే ఇక్కడ ఇజ్రాయెల్ అన్నటువంటిది, నాన్ స్టేట్ యాక్టర్ అంటే హమాస్, అలాగే హెజ్బొల్లా, వీళ్ళకి సంబంధించి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి కదా. ఇంకా స్టేట్స్కి సంబంధించి మనం చూసుకుంటే ఇజ్రాయెల్, ఇటువైపు వచ్చేసరికి లెబనాన్. సో వీటన్నింటి గురించి ఇప్పుడు కాన్ఫ్లిక్ట్స్కి సంబంధించి మనల్ని ఎగ్జామ్లో అడగచ్చు. అంటే ఇక్కడ మనం గమనించాలి, ఈ రీజియన్ మొత్తం, వెస్ట్ ఏషియా రీజియన్ మొత్తంలో సెక్యూరిటీ క్రైసిస్ అనేది ఉంది. దాంట్లోకి వచ్చేసరికి ఇదిగో స్టేట్స్ అండ్ స్టేట్స్కి మధ్య, స్టేట్స్కి నాన్ స్టేట్ యాక్టర్స్కి మధ్య ఇలా చాలా ఇష్యూస్ అన్నటువంటివి జరుగుతూ ఉన్నాయి అనేసి మనం గుర్తుంచుకోవాలి. అయితే ప్రైమరీగా మనము ఈ ఇష్యూస్ని పక్కన పెడితే, ఒకటి దీనికి సంబంధించిన మ్యాప్ అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, అదేంటి అంటే ఇక్కడ రీజియన్లో కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతున్నాయి దేశాలకి మధ్య, కాబట్టి మ్యాప్ అన్నటువంటిది అడుగుతారు. ఏ దేశాలకి మధ్య గొడవ జరుగుతోంది అన్నటువంటి రీజన్స్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఇది కాకుండా జాగ్రఫికల్గా వెస్ట్ ఏషియాని గనక మనం తీసుకుంటే, వెస్ట్ ఏషియాలో నార్మల్గా జాగ్రఫికల్గా ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి? ఒకటి ల్యాండ్ డిగ్రేడేషన్ అన్నటువంటిది అక్కడ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. రీసెంట్గా చూస్తే దుబాయ్లో వరదలు వచ్చాయి, అవునా? వరదలు వచ్చాయి, తుఫాను చూసాం కదా ఎలా ఉంది అనేసి న్యూస్లో. రెండవది వచ్చేసరికి వెస్ట్ ఏషియాలో అరిడిటీ, అలాగే అక్కడ మనం చూసుకుంటే డెజర్టిఫికేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తెలుసు కదా మనకి, అవంతా ఎడారి ఏరియాస్ అనేసి అంటూ ఉంటాము. సో డెజర్టిఫికేషన్ అనేసి వాటర్ ఎక్స్ట్రాక్షన్ అన్నటువంటిది సరిగ్గా చేసుకోవటానికి సస్టైనబుల్గా ఉండదు, బయోడైవర్సిటీ సరిగ్గా ఉండదు, హ్యాబిటాట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది, స్పీషీస్ తొందరగా కనుమరుగైపోతూ ఉంటాయి. అంతేకాదు అక్కడ సముద్రాల్లో కూడా మనం చూస్తే పొల్యూషన్ ఎక్కువ అవుతోంది, వాటి యొక్క హ్యాబిటాట్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతోంది. వేరే దగ్గర నుంచి స్పీషీస్ రావటం, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని ఇన్వేజివ్ ఏలియన్ స్పీషీస్ అనేసి పిలుస్తూ ఉంటాం, అవి రావటం, కోస్టల్ డెవలప్మెంట్ అనేది అన్ప్లాన్డ్గా జరగటం, వీటన్నింటి వల్ల వెస్ట్ ఏషియాలో చాలా ఇష్యూస్ అనేటటువంటివి నడుస్తూనే ఉన్నాయి. సో వెస్ట్ ఏషియా ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి దీని గురించి జాగ్రఫికల్గా కావచ్చు, లేదా పొలిటికల్గా కావచ్చు, ఎకనామిక్గా ఎలా అడుగుతారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ని కాన్ఫ్లిక్ట్స్ వస్తూ ఉన్నాయంటే ఆ ఏరియాలో జరుగుతున్నటువంటి ట్రేడ్, వర్తకం ఏదైతే ఉందో దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దానివల్ల మన ఇండియన్ ఎకానమీ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఆ టైప్లో మనం దీన్ని చదువుకోవాల్సి ఉంటుంది. లేదు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఎలా చదువుకుంటాము దీన్ని అంటే, ఇప్పుడు 2 దేశాల మధ్య వార్ జరుగుతుంది, దాంతో ఎంతో టెక్నాలజీతో యూజ్ చేసినటువంటి వెపన్స్ని వాళ్ళు వాడుతూ ఉన్నారు, అవునా? షిప్స్ని హైజాక్ చేస్తూ ఉన్నారు. అందులోనూ మన ఐఎన్ఎస్ని పంపిస్తూ ఉన్నాం, ఇండియన్ నేవల్ షిప్స్ని పంపిస్తూ ఉన్నాము, మళ్ళీ వాళ్ళని రికవర్ చేస్తూ ఉన్నాము. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో మనకి ఎస్ఎన్టీలోనూ దీని గురించి అడగచ్చు, ఎకానమీ పరంగానూ అడగచ్చు, పొలిటికల్గానూ అడగచ్చు, జాగ్రఫీ పరంగానూ అడగచ్చు. సో వీటన్నింటిలో దేంట్లో అయినా అడిగే అవకాశం ఉంది. కాబట్టి అన్ని ఏరియాస్లోనూ మనం కవర్ చేసుకోగలగాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ప్రపంచ వారసత్వ దినోత్సవం, వరల్డ్ హెరిటేజ్ డే అనేసి పిలుస్తూ ఉంటాం. మనకి నార్మల్గా వరల్డ్ హెరిటేజ్ డేని లేదా ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. దీనిని ఎవరు డిక్లేర్ చేశారు అంటే, ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ లేదా ఐకోమోస్ అన్నటువంటిది ప్రతి సంవత్సరం ఇదిగో ఏప్రిల్ 18వ తేదీని ప్రపంచ వారసత్వ దినోత్సవంగా జరుపుకుంటాము అన్నట్టుగా డిక్లేర్ చేసిందనమాట. అయితే ఈ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి స్టేటస్ని ఇస్తూ ఉంటుంది యునెస్కో అన్నటువంటిది. అందుకే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని పిలుస్తూ ఉంటాం. మరి మన భారతదేశంలో ఎన్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయి? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. అందులోకి వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో కూడా 3 రకాలు ఉంటాయి. అందులో ఒకటి కల్చరల్ అనేసి, రెండవది న్యాచురల్ అనేసి, 3 మిక్స్డ్ అనేసి. మిక్స్డ్లోకి వచ్చేసరికి ఇప్పటికీ కూడా ఒకటి మాత్రమే ఉంది, అదేంటి కాంచన్జంగా నేషనల్ పార్క్ అన్నటువంటిది.
ఈ హెరిటేజ్ సైట్స్లో ఫర్ ఎగ్జాంపుల్ కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటున్నాం. దీని కింద ఏంటి, మనకి ఏన్షియంట్ టెంపుల్స్ ఏమైనా ఉన్నా, మాస్క్ అంటే మసీదులు ఏమైనా ఉన్నా, లేదు కోటలు ఏమైనా ఉన్నా, ఏమైనా ఆర్కియలాజికల్ సైట్స్ ఉన్నా, అంటే మన హిస్టరీ మరియు డైవర్సిటీని గురించి తెలియజేసేటటువంటివన్నీ కూడా కల్చరల్ హెరిటేజ్ సైట్స్ అంటాము. అదే న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ పార్క్స్ కావచ్చు, వైల్డ్ లైఫ్ రిజర్వ్స్ కావచ్చు, న్యాచురల్ ల్యాండ్స్కేప్స్ ఏవైనా కావచ్చు. ఇవేంటి అంటే మన బయోడైవర్సిటీ అలాగే మన ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ గురించి తెలియజేస్తే వాటిని న్యాచురల్ హెరిటేజ్ సైట్స్ అంటాం. మరి మిక్స్డ్ హెరిటేజ్ సైట్ అంటే ఏంటి, ఇందులోకి వచ్చేసరికి కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉంటుంది, బయోడైవర్సిటీ పరంగా ఎకలాజికల్ సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుంది. సో దాన్నే మిక్స్డ్ టైప్ ఆఫ్ హెరిటేజ్ సైట్ అని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఇక్కడ మనం ఇంకొకటి గమనించాలండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి సంబంధించి కంట్రీస్ ఏవి ఎక్కువ ఏవి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని కలిగి ఉన్నాయి అంటే మొదటి స్థానంలో ఇటలీ అన్నటువంటిది ఉంది, రెండవ స్థానంలో చైనా, మూడవ స్థానంలో జర్మనీ, మన భారతదేశం ఏమో 6వ స్థానంలో ఉందన్నమాట. మరి హెరిటేజ్ సైట్స్కి సంబంధించి కాన్స్టిట్యూషనల్ లెజిస్లేటివ్ ప్రొవిజన్స్ ఏంటనేసి చూస్తే ఒకటి ఆర్టికల్ 51A అన్నటువంటిది ఏం చెప్తుంది అంటే ప్రతి సిటిజన్ కూడా మన యొక్క హెరిటేజ్ని కల్చర్ని కాపాడుకోవాలి అనేసి. అదే ఆర్టికల్ 49 ఉంది, ఇదేం చెప్తుంది అంటే మన ప్రతి మాన్యుమెంట్ని, మన ప్రతి ప్లేస్ని, ప్రతి ఆబ్జెక్టివ్ ఏదైతే హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ని కలిగి ఉంటుందో వీటన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికోసం స్టేట్ ఆబ్లిగేషన్స్ పెట్టచ్చు అన్నట్టుగా చెప్తుంది. అంతేకాదు ఇండియాకి సంబంధించి ప్రాజెక్ట్ మౌజం అనేసి, అడాప్ట్ ఏ హెరిటేజ్ సైట్ అనేసి ఇవన్నీ కూడా ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పర్వత ఆవరణ వ్యవస్థ అన్నటువంటిది వ్యర్థాల వల్ల చాలా నష్టపోతోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. పర్వత ఆవరణ వ్యవస్థ లేదా దీన్ని ఏమంటాము, మౌంటైన్ ఎకోసిస్టమ్ అంటాము. మరి ఈ మౌంటైన్ ఎకోసిస్టమ్ అనేది ఎందుకు దెబ్బతింటోంది అంటే ఒకటి వచ్చేసరికి పొల్యూషన్ అన్నటువంటిది, పొల్యూషన్ విపరీతంగా జరుగుతోంది. అందులో ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ అన్నటువంటిది ఎక్కువగా ఎమిషన్స్ అనేవి జరగటం వల్ల, రెండవది వచ్చేసరికి ఎక్కువగా అర్బనైజేషన్ అన్నటువంటిది ఉండటం వల్ల. అంతే కదా, మనకి ఇప్పుడు హిమాలయాల్లో ఎక్కువ రోడ్లు వేస్తూ ఉన్నారు, ఎక్కువ పట్టణాలు అనేవి వస్తూ ఉన్నాయి, టూరిజం డెవలప్ అవుతున్న కొద్దీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతూ ఉన్నారు. ఈ అర్బనైజేషన్ పెరుగుతున్నందువల్ల ఏమవుతుంది, అక్కడ మనకి హిమాలయాస్కి సంబంధించి అవి చాలా ఫ్రెజైల్గా ఉంటాయి కాబట్టి ఏమవుతోంది, అక్కడ చాలా ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా పెరిగిపోవటం, భూమి కుంగిపోవటం, అవునా, భూకంపాలు వస్తూ ఉండటం. సో ఇలాంటివన్నీ ఎక్కువ ఫ్రీక్వెన్సీ అనేటటువంటిది మరింతగా పెరిగింది, మంచు అన్నటువంటి త్వరగా కరిగిపోతూ ఉండటం. సో ఇవన్నీ జరుగుతున్నాయి. అది కాకుండా ఇంకా ఏమవుతోంది, మైనింగ్ చేపట్టడం వల్ల ఏమవుతోంది మనకి ఏమంటాము, భూకంపాలు అనేవి మరింతగా పెరగటానికి మైనింగ్ అన్నటువంటిది తోడ్పడుతుంది. అంతేకాదు ల్యాండ్ స్లైడ్స్ జరగటానికి కూడా మైనింగ్ అన్నటువంటిది కారణమవుతుంది. అలాగే పశుపోషణ, మనం పర్వతాల్లోకి అంటే దగ్గరలో ఉన్నటువంటి భూముల్లోకి తీసుకెళ్ళి, పచ్చిక బయల్లోకి తీసుకెళ్ళి ఈ పశువుల్ని మేపటం, దీనివల్ల అక్కడ ఉన్నటువంటి బయోడైవర్సిటీ దెబ్బతింటుంది. అంతేకాదు విద్యుత్ ఉత్పత్తి అంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం, మనం కనుక ఇంతకుముందు చూస్తే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం అనేసి డ్యామ్ను నిర్మించటం, ఆ డ్యామ్లో ఏమైనా చిన్న పగుళ్ళు వస్తే ఆ కింద ఉన్నటువంటి వాళ్ళకి మొత్తం ఆ ఎఫెక్ట్ అనేటటువంటిది ఉంటుంది, అవునా. సో ఇలాంటివన్నీ రీజన్స్ వల్ల ఏమవుతుంది అంటే ఈ మౌంటైన్ ఎకోసిస్టమ్ అన్నటువంటిది దెబ్బతింటుంది. అంతేకాకుండా పర్వతాల్లో ఇష్టం వచ్చినట్టుగా మనం టూరిజం యాక్టివిటీస్ని చేపట్టడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఇష్టం వచ్చినట్టుగా మనం ప్లాస్టిక్ వ్యర్థాలని పడేయటం, అవునా. సో వీటన్నింటి వల్ల ఏమవుతుంది, కాలుష్యం అన్నటువంటిది మరింతగా పెరుగుతోంది. దానివల్ల పర్వతాల వాలులు, ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ కూడా పెరిగే ప్రమాదం అన్నటువంటిది చాలా ఎక్కువ అవుతోంది. అంతేకాకుండా ఇప్పుడు మనం చూస్తే ఇలా అక్కడ టూరిజం పర్పస్ కనేసి, లేదా అక్కడ అర్బనైజేషన్ పెరగటం వల్ల ఈ ప్లాస్టిక్ కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ వేస్ట్ కావచ్చు, వీటన్నింటి వల్ల ఏమవుతోంది, అక్కడ నీటిలో ప్రమాదకరమైనటువంటి రసాయనాలు అనేవి చేరుతూ ఉన్నాయి. ఔషధాలు, బ్యాటరీలు, పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులు, ఇలాంటి వాటిలో చాలా రసాయనాలను ఇప్పుడు వాడుతున్నాం. అవన్నీ వాటర్లో చేరిపోవటం వల్ల ఏమవుతుంది, అప్పుడు మరింతగా ఆ ఎకోసిస్టమ్ దెబ్బతింటుంది. అంతేకాదు ఇప్పుడు పర్వతారోహణకు వెళ్ళేటటువంటి వాళ్ళలో సగటున ఒక మనిషి 8 కిలోల వ్యర్థాలని అక్కడ వదిలిపెడుతూ ఉన్నారు. మరి ఆ వస్తువులన్నీ వ్యర్థాల రూపంలో కొండలకి చాలా భారంగా అవుతూ ఉన్నాయి. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ఆవరణ వ్యవస్థ దెబ్బతింటోంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. కాబట్టి ఏం చేయాలి, సంరక్షించాలి.
మనము ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి, ప్రజల్లోనూ అవేర్నెస్ని క్రియేట్ చేయాలి. ప్రజలు ఎప్పుడైతే బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తారో అప్పుడు మన ఆవరణ వ్యవస్థని మనం కాపాడుకోగలము. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే అన్నటువంటిది ఈ జోన్ చరిత్రలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించింది అనేసి ఈ ఆర్టికల్. ఎంత? 20,339 కోట్ల ఆదాయం. మనం చూస్తే 2022-23 రాబడి 18,976 కోట్లుంటే ఇప్పుడు ఇది ఇంకో 7% పెరిగి 20,339 కోట్లకు చేరిందనమాట. మరి ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? సికింద్రాబాద్లో ఉంది. ఇక్కడ చూడండి, సౌత్ సెంట్రల్ రైల్వే. సో రైల్వే జోన్స్ ఏంటి, వీటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి అన్నటువంటిది కూడా ఒకసారి చూసుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఏమని? భారత వృద్ధి అనేది 2024కి సంబంధించి 6.5% నమోదవుతుంది అనేసి. మరి దీనికి రీజన్స్ ఏంటి అంటే ఇదిగో 2023లో బలమైన ప్రభుత్వ పెట్టుబడుల కేటాయింపులు అనేవి జరిగాయి. దాంతోపాటు సేవల రంగం, సర్వీస్ సెక్టార్ అనేది రాణించింది. వినియోగదారులకి స్థానికంగా బలమైన గిరాకీ అనేది లభించింది. వ్యాపార సేవల ఎగుమతులకి బయట దేశాల నుంచి కూడా గిరాకీ అనేది కొనసాగింది. దాంతో 2023లో బలమైన వృద్ధి అన్నటువంటిది వచ్చింది. 2024లో కూడా ఈ అంశాలన్నీ తోడుగా నిలుస్తాయి కాబట్టి వృద్ధి అన్నటువంటిది పెరుగుతుంది అన్నట్టుగా అంచనా వేసిందనమాట. ఇది కాకుండా IMF కూడా చెప్పింది. ఏమని? ఇదిగో 2024లో భారత వృద్ధి 6.8% ఉంటుంది, 2025లో 6.5% మేర వృద్ధి ఉంటుంది అన్నట్టుగా IMF నివేదిక చెప్పింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ అయినటువంటి డాక్టర్ పావులూరి సుబ్బారావు, ఈయనని ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అన్నటువంటిది ఆర్యభట్ట అవార్డుతో సత్కరించింది. అంతేకాదు ఈయనకి డిస్టింగ్విష్డ్ ఫెలో గుర్తింపును కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈయనకే ఇంతకు ముందు భాస్కర అవార్డు కూడా వచ్చింది. అలా ఈ 2 అవార్డులని అందుకున్నటువంటి ఒక అరుదైన శాస్త్రవేత్తగా ఆయన గుర్తింపు సాధించారు. మరి 1992లో అనంత్ టెక్నాలజీస్ని ఈయన స్థాపించడం జరిగింది. ఇస్రోతో పాటు మన దేశ రక్షణ అవసరాలకు కావాల్సినటువంటి ఏవియానిక్స్ పరిశోధన అభివృద్ధిలో ఈ సంస్థ చాలా ముఖ్య పాత్రను పోషిస్తోందన్నమాట. మరి ఈ అనంత్ టెక్నాలజీస్ అన్నటువంటిది ప్రైవేట్ స్పేస్ సెక్టార్ కంపెనీ, ఇది గుర్తుంచుకోవాలి. సో దీని నుంచి క్వశ్చన్స్ మనం ఎలా అడగచ్చు అంటే, ఇదిగో ఈ డాక్టర్ పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డు ఇచ్చారా లేదా అన్నది మనకి ఎగ్జామ్లో అడగకపోవచ్చు. కానీ ఇండియన్ స్పేస్ సెక్టార్లోకి వచ్చేసరికి ప్రైవేట్ సెక్టార్ రోల్ ఎంత? ఇది చాలా ప్రాబబుల్ క్వశ్చన్ కదా. ఇండియన్ స్పేస్ సెక్టార్కి సంబంధించి ప్రైవేట్ సెక్టార్ రోల్ అనేటటువంటిది పెరుగుతుంది. మరి ఇది ఉపయోగపడుతుందా లేదా ఎలా ఉపయోగపడుతుంది? ఈ పొటెన్షియల్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది కాబట్టి మనకి ఇది ఇంపార్టెంట్. ఇది కాకుండా ఇంకేం ఇంపార్టెంట్ అంటే, రీసెంట్గా అనంత్ టెక్నాలజీస్ అన్నటువంటిది 15,000 స్క్వేర్ మీటర్ల స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని రీసెంట్గా నెలకొల్పింది. ఏంటది? స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఎక్కడ నెలకొల్పింది ఈ స్పేస్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని అనంత్ టెక్నాలజీస్ అన్నటువంటిది? దీని ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో ఇస్తారా? ఈ యూనిట్ అన్నటువంటిది అక్కడ నార్మల్గా మన లార్జ్ స్పేస్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క టెస్టింగ్, వాటిని ఒక చోట అసెంబుల్ చేయటం, ఇంటిగ్రేట్ చేయటం, సో ఇవన్నీ కూడా అక్కడ చేస్తారనమాట. మరి ఈ ప్లేస్ ఎక్కడుంది అన్నటువంటిది కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. నెక్స్ట్ చూడండి. UNFPA అంటే యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అన్నటువంటిది రీసెంట్గా ఒక రిపోర్ట్ని ఇచ్చింది. ఈ రిపోర్ట్లో ఏమని చెప్పింది? మన దేశ జనాభా ఇదిగో 144 కోట్లుగా ఉంటుంది అనేసి అంచనా వేసింది. అందులో 24% మంది 0 నుంచి 14 ఏళ్ల వయసు వాళ్ళు, 10 నుంచి 19 ఏళ్ల వయసు వాళ్ళు 17% మంది, 10 నుంచి 24 ఏళ్ల వయసున్న వాళ్ళు 26% మంది, 15 నుంచి 64 ఏళ్ల వయసున్న వాళ్ళు 68% మంది, 65 ఏళ్ల పైన ఉన్నటువంటి వాళ్ళు 7% మంది ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేశారు. అది కాకుండా జీవితకాలానికి కూడా సంబంధించి చూస్తే చూడండి, పురుషుల జీవితకాలం 71 ఏళ్ళు అయితే స్త్రీల జీవితకాలం 74 ఏళ్ళు ఉంటుంది అన్నట్టుగా అంచనా. అయితే మనందరికీ తెలుసు, మన దేశం చైనాని దాటుకొని జనాభా పరంగా మొదటి స్థానంలో నిలిచింది. మన జనాభా 144.17 కోట్లతో ఉంటే చైనా 142.5 కోట్లతో 2వ స్థానంలో ఉంది. అంతేకాదు 2006 నుంచి 2023 మధ్య బాల్య వివాహాల శాతం 23గా ఉంటే ప్రసూతి మరణాల రేట్ అన్నటువంటిది చాలా తగ్గింది అన్నట్టుగా ఈ రిపోర్ట్ చెప్తోంది. నెక్స్ట్ చూడండి.
ఉజ్బెకిస్తాన్లో భారత్ నిర్మించిన ఐటీ ల్యాబ్ అన్నటువంటిది ప్రారంభమైంది. మరి జాగ్రఫికల్గా గనక చూస్తే భౌగోళికంగా ఉజ్బెకిస్తాన్ అన్నటువంటిది ఎక్కడ ఉంది, ఏ ఏ దేశాలతో ఇది బార్డర్ని కలిగి ఉంది, ఒక్కసారి మ్యాప్ చూస్తారా? అలాగే చూడండి, ఉజ్బెకిస్తాన్లో భారతదేశం అత్యాధునిక సమాచార సాంకేతిక ప్రయోగశాలని నిర్మించింది. దానిని మన భారత చీఫ్ జనరల్ అయినటువంటి మనోజ్ పాండే ఈయన ప్రారంభించారు. అయితే ఉజ్బెకిస్తాన్ సాయుధ బలగాల అకాడమీలో ఈ ల్యాబ్ అన్నటువంటిది ఏర్పాటు చేశారు. ఇందులో సైబర్ భద్రతా ప్రయోగశాల కూడా ఉంది. దానికి 8.5 కోట్ల రూపాయలని మనం కేటాయించాం. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా అమెరికా మరియు సింగపూర్ శాస్త్రవేత్తలు ఒక సెన్సార్లను కనుగొనడం జరిగింది. ఏంటా సెన్సార్లు అంటే మొక్కల సెన్సార్లు. ఈ మొక్కలకు ఎదురవుతున్న ముప్పుని పసిగట్టి రైతులను అప్రమత్తం చేసే సెన్సార్లు ఇవి ఏం చేస్తాయంటే వేడి, కాంతి, చీడపీడలు ఏమన్నా వచ్చినా, కీటకాల దాడులు, వీటన్నింటి గురించి ముందస్తుగానే ఇవి హెచ్చరికలు చేయగలవు. ఒత్తిడి పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మొక్కలు హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్ ఇలాంటి వాటిని విడుదల చేస్తాయి. కాబట్టి ఒత్తిడి రకాన్ని బట్టి రసాయనాల తీరుతెన్నులు అన్నటువంటివి ఉంటాయి. వీటన్నింటినీ గుర్తించడానికి ఇదిగో ఈ సెన్సార్లు అన్నటువంటివి ఉపయోగపడతాయి అన్నట్టుగా చెప్పారనమాట. ఇక్కడ ఏంటి, ఈ సెన్సార్లు దేంతో తయారయ్యాయి అంటే కార్బన్ నానో ట్యూబ్స్తో తయారయ్యాయి. కార్బన్ నానో ట్యూబ్స్ అన్నటువంటివి. సో దీని గురించి క్వశ్చన్ అడుగుతారా అంటే ఖచ్చితంగా అడగరు. కానీ కార్బన్ నానో ట్యూబ్స్ అన్నటువంటివి మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నానో టెక్నాలజీ, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో నానో టెక్నాలజీ అన్నటువంటి టాపిక్ కూడా ఉంది కదా. అక్కడ అసలు నానో టెక్నాలజీ అంటే ఏంటి, కార్బన్ నానో ట్యూబ్స్ అంటే ఏంటి, వీటి ఉపయోగాలు ఏంటి, ఇలా క్వశ్చన్స్ అడగచ్చు అనమాట. సో ఆ నేపథ్యంలో ఇది మనకి ఇంపార్టెంట్, ఒక్కసారి చదువుకోవాలి. నెక్స్ట్ చూడండి, దుబాయ్లో తీవ్రమైనటువంటి వర్షాలు అనేవి వచ్చాయి. విమానాశ్రయం నీట మునిగింది. విమాన సర్వీసులు అనేవి దెబ్బతిన్నాయి. వివిధ రకాల భవంతులు కూలిపోయాయి. వీటన్నింటి నేపథ్యంలో ఈ చూడండి, క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది, ఈ వాతావరణ మార్పుల వల్ల వీటి యొక్క ఫ్రీక్వెన్సీ అన్నటువంటిది మరింతగా పెరుగుతుంది. ఒకవైపు ఏమో అసలు వర్షాలు లేక అనావృష్టి అన్నటువంటిది వస్తుంటే, ఇంకొక వైపు ఏంటి సడన్గా వర్షాలు రావటం, అతివృష్టి అన్నటువంటిది వస్తుంది. సో ఆ నేపథ్యంలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో క్లైమేట్ చేంజ్ అన్నటువంటి టాపిక్ కింద దీన్ని చదువుకుంటాం. ఎందుకని క్లైమేట్ చేంజ్కి నేను దీన్ని లింక్ చేస్తున్నానంటే, ఈ దుబాయ్కి సంబంధించి అంటే యుఏఈకి సంబంధించి సరాసరి సగటు వర్షపాతం 94.7 మిల్లీమీటర్లు అయితే, కేవలం 24 గంటల వ్యవధిలోనే అక్కడ 142 మిల్లీమీటర్ల వర్షం అనేది కురిసింది. కాబట్టే వాతావరణ మార్పుల వల్ల ఈ ఎఫెక్ట్ అన్నటువంటిది వస్తుంది అన్నటువంటి నేపథ్యంలో ఈ ఆర్టికల్ మనకి ఇంపార్టెంట్. అలాగే చూడండి, పాకిస్తాన్లో కూడా భారీ వర్షాలు అనేవి వచ్చాయి. దాంతో చాలామంది మరణించారు అన్నటువంటిది ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, సింగపూర్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి లీ సెయిన్ లూంగ్ ఈయన తన పదవి నుంచి వైదొలగటం జరిగింది. తర్వాత డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా పనిచేస్తున్నటువంటి వోంగ్ ఈయన ఆ దేశానికి అంటే సింగపూర్కి 4వ ప్రైమ్ మినిస్టర్గా ఈయన ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ చూడండి, 5th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అయినటువంటి దస్లిక్ ఇంపార్టెంట్. ఇండియాకి ఉజ్బెకిస్తాన్కి ఉన్నటువంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ అనమాట ఇది. సో ఆ నేపథ్యంలో ఈ నేమ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఎక్సర్సైజ్ అన్నటువంటిది చూడండి ఏప్రిల్ 28వ తేదీ నుంచి జరగబోతోంది. ఇది ఇయర్లీ ఈవెంట్ అనమాట. ఒకసారి మన భారతదేశంలో జరిగితే ఇంకోసారి ఉజ్బెకిస్తాన్లో జరుగుతుంది. అయితే లాస్ట్ ఎడిషన్ ఇంతకుముందు మన భారతదేశంలోని పితోర్గర్లో ఇది జరిగింది కాబట్టి ఈసారి ఉజ్బెకిస్తాన్లో జరగబోతోంది. నెక్స్ట్ చూడండి, క్రిస్టలీనా జార్జీవా ఈమె మళ్ళీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి సెకండ్ టైం 5 సంవత్సరాల కాలానికి గాను మేనేజింగ్ డైరెక్టర్గా రీఅపాయింట్ అయ్యారు. మనం చూస్తే 2019 అక్టోబర్ 1 నుంచి కూడా ఈమె IMFకి MDగా కొనసాగుతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, భారత్ పే అన్నటువంటిది ఇప్పటిదాకా ఇంటరిమ్ CEO మరియు CFOగా ఉన్నటువంటి నలిన్ నేగి తనని ఫుల్ టైం CEOగా అపాయింట్ చేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, చివరిగా కువైట్స్ యొక్క ఎమిర్ అంటే ఏంటి అంటే అక్కడ మోనార్క్, హెడ్ ఆఫ్ ద స్టేట్ అనేసి పిలుస్తాం. ఈయన రీసెంట్గా షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సబా అన్నటువంటి పర్సన్ని కొత్త ప్రైమ్ మినిస్టర్గా అపాయింట్ చేయటం జరిగింది. ఎప్పటి నుంచి ఏప్రిల్ 16వ తేదీ నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఎందుకని అంటే అప్పటి ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ ఉన్నటువంటి షేక్ మొహమ్మద్ సబా అల్ సలేం అల్ సబా ఏప్రిల్ 7వ తేదీన రెసిగ్నేషన్ చేసినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఇవన్నీ అపాయింట్ చేయటం జరిగింది. ఇవి ఇవాళ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. PDF లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.